నమస్తే మేడం. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసీ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఎన్ఎంసీ ఛానల్ చూసే ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి. ఓకే సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నమస్కారములు. నా పేరు నీరజ. నేను నెల్లూరు నుండి వచ్చాను. ఓకే. ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? 20 years అయిపోయింది. 20 years అయింది. ఓకే. ఎవరి ద్వారా ధ్యానంలోకి వచ్చారు? అసలు ధ్యానంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పు ఏంటి? మా తమ్ముడు సుధీర్ ద్వారా ధ్యానంలోకి వచ్చాము. అయితే చాలా నాకు ఎన్నో అనుభవాలు, అక్కడ నుంచి కూడా మెడిటేషన్ చేసే అప్పటి నుంచి ఎన్నో అనుభవాలు, చాలా చాలా. ఓకే. కొన్ని అనుభవాలు షేర్ చేయండి. వచ్చిన మొదటి అనుభవం ఏంటో మీకు బాగా గుర్తుంటుంది కదా, కొన్ని షేర్ చేయొచ్చు. ఫస్ట్ మెడిటేషన్ చేస్తుంటే చాలా విశాలంగా కనిపించేది. ఓకే. అది ఏంటి అనుకుంటే అంత విశాలంలో ఉన్నావు అని చెప్పానని నాకు మెడిటేషన్ కనిపించేది. తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడు పత్రి సారు నేను ఏది ఎవరికి చెప్పినా అది హీల్ అయిపోతుండేది. అదేంటి సార్ మెడిటేషన్ చేశాకే నాకు ఇదంతా కూడా తెలిసింది అని చెప్పని నేను థ్యాంక్స్ సార్ అని చెప్పాను. మెడిటేషన్లో చెప్తే థ్యాంక్ యూ అని అప్పుడు సార్ అన్నారు, నాకు థ్యాంక్ యూ చెప్పలేదు, ఎందుకంటే ఎన్నో జన్మలు సాధన చేస్తున్నావు, అందువలన నీకు అది వచ్చింది అని నాకు గత 12 జన్మలు చూపించారు మెడిటేషన్లోని. ఎలా ఒకసారి సార్తో నేను ఆశ్రమంలో ఉన్నాను, సార్ అక్కడికి వచ్చి చూడడం, అట్లా ఎన్నో జన్మలు తెలిసాయి అన్నమాట. ఓకే అండి, వెరీ గుడ్. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత, అంటే ధ్యానంలో రాకముందు మీరు ఎలా ఉన్నారు, వచ్చాక మీలో వచ్చిన మార్పు ఏంటి? నేను ధ్యానంలోకి వచ్చేసరికి నాకు ఏమి బాధలు అనేది తెలీదు, చాలా పీస్గా ఉండేదాన్ని. మా మదరు రాకముందు ఎక్కువ బాధపడేవారా? కొంచెం మైక్ కింద పెట్టుకుని. ధ్యానంలో రాకముందు ఎక్కువ ఇది ఉండేదా మీకు బాధ? నాకు ఏమీ లేదు, తెలియదు అసలు, అంత బాగుండేదాన్ని. ఏదో ధ్యానం చూద్దాము అని చెప్పని రావడం, వచ్చిన ఒక 1 year నుంచి స్టార్ట్ అయినాయి. ఎందుకు వచ్చాను, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే అట్లా చేయకూడదేమో అని కూడా అనుకునేదాన్ని. కానీ నేను తర్వాత ఇంకా 3 years అర్లీ మార్నింగ్ 3 o'clock లేసి 6 o'clock దాకా నేను 3 నుంచి 6 దాకా మెడిటేషన్ చేసేదాన్ని. అప్పుడు తెలిసాయి గత జన్మల వల్ల అలా వచ్చింది అని. అయితే ఎప్పుడు కూడా పత్రి సార్ నాకు మెసేజ్ ఇస్తూనే ఉండేవాళ్ళు, ఇది గత జన్మలది, అది తీరిపోయింది కదా, మనీ పరంగా కానీ ఏదైనా సరే అది తీరిపోయింది అని చెప్పనేది తెలిసేది. ధ్యానంలో రాకముందు నాన్ వెజ్ ఏమైనా తినేవారా మేడం? తినేవాళ్ళం కాదు. తినలేదు అసలు ఎప్పుడు? ఓకే. మరి ఇప్పుడు చాలా చోట్ల ఈ నాన్ వెజ్ తినడం అలాంటివి జరుగుతున్నాయి కదా, మరి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఒక జీవిని చంపి తినడం అనేది పాపాహారం అని సార్ ద్వారా తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు మన ఇంట్లో అందరినీ మనం ప్రేమిస్తాము, అలాగే మన నేబర్స్ ని ప్రేమిస్తాము. చేప అనేది జంతువు అనేది చికెన్ అనేది అంతా కూడా మన నేబర్సే. అవి వాటిని చంపి తినడం అని పెద్ద పాపాహారం. మన బిడ్డను మనం తింటామా? అంతే కదా, అది మన బిడ్డే, మన నేబరే. కాబట్టి అందరూ ఆత్మస్వరూపులేనే. దాంతో ఎప్పుడు ఆలోచనతో ఏ జీవిని హింస పెట్టకూడదు అనే భావన నేను ర్యాలీలో కూడా చెప్తుంటాను. ఎన్ని ర్యాలీలు తిరిగారు ఇప్పటి వరకు? చాలా అండి, లెక్కే. మీకు బాగా ఆనందం కలిగించిన శాఖాహార ర్యాలీ కానీ ఊరు కానీ ఏమైనా గుర్తుంటే దాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలా ఉన్నాయి. ఈ మధ్య అయితే అసలు మదనపల్లి అక్కడికి వెళ్తే ప్రతి లైన్ లో అవే ఉన్నాయి. అందరికి దండం పెట్టి ఇది మీరు చేయవాకండి, ఎంతో పాపం, ఇది ఎన్నో జన్మలు పడాల్సి వస్తుంది, ఇప్పుడు మీకు తెలియచేస్తున్నారు అని ఎంతో మంది చెప్పడం. అట్లాగే ఎన్నో చాలా చాలా ర్యాలీలు తిరిగాము. కాళహస్తి, ఇంకా వేటపాలెం, బాపట్ల, చెరుకుపల్లి,
ఇంకా ఈ మధ్య కాలంలో అట్లాగా చాలా చాలా ఇంకా ఓకే. అసలు ఓకే మేడం. లెక్క మరి అనేది అలానే లేదు. చాలా చోట్ల జరుగుతుంది ఇది. చెట్లు నరికేసి బిల్డింగులు కట్టడం, పొలాల్ని చెరువుల్లా మార్చేయడం లాంటివి జరుగుతున్నాయి కదా! వాటి మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? మనం ఆ చెట్లు కొట్టేస్తే మనం బిల్డింగ్ కట్టి హాయిగా ఉంటాము అనుకుంటారు. అది చాలా భ్రమలో ఉన్నట్టేను. ఎందుకంటే ఆ చెట్ల వల్ల మనకి ఎంతో గాలి, ఎంతో చక్కటి ఆరోగ్యం ఇస్తాయి ఆ చెట్లు. స్పిరిచువల్‌గా తీసుకుంటే అది ఎప్పుడు నీడనే ఇస్తా ఉంటది. ఒక కొమ్మ కొట్టినా గానీ మిగతా కొమ్మలతో నీడనిస్తది. ఎందుకంటే మనం అలా ఉండాలా, మనల్ని ఎవరన్నా ఏమన్నా అనినా గానీ మనం వాళ్ళకెప్పుడు అవతల వాళ్ళకి నీడనిచ్చే ఆలోచనతో ఉండాలా అనేది స్పిరిచువల్‌గా మనకి తెలియజేస్తుంది చెట్టు. ఓకే. అది మనం తెలుసుకోకుండా బిల్డింగ్ కట్టేస్తాం, హ్యాపీగా ఉంటాము అనేది అనుకుంటారు. అది ఎంత మాత్రం సబబు కాదు. అవునండి. ఓకే మేడం. మరి ఇప్పుడు ఈరోజు మీరు కడతాల్ కైలాసపురిలో ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కడతాల్ కైలాసపురి గురించి? అలాగే మహేశ్వర పిరమిడ్ గురించి, పార్వతి పిరమిడ్ గురించి మీ మాటల్లో తెలియజేస్తారని కోరుతున్నాను. సార్ ఏంటంటే అసలు నవంబర్ పత్రి సార్ బర్త్‌డే నుంచే వైబ్రేషన్స్ వచ్చేస్తుంటాయి. కడతాల్ వైబ్రేషన్స్. కడతాలంటే అసలు ఎంత స్పిరిచువాలిటీ గాని, మన ఆత్మానందంతో ఎంతో అద్భుతంగా మనకి ఆ వైబ్రేషన్స్ ద్వారా అందుకోగలుగుతాము. అయితే కడతాల్లో అడుగు పెట్టంగానే తెలియని అనుభూతి, ఎంతో ఆనందం, ఆ ఎనర్జీకి ఆనందం ఉంటది అని నేను అనుకుంటాను. ఎందుకంటే పత్రి సార్ ఎనర్జీస్ కైలాసపురి అని పెట్టడం, సార్ ఎనర్జీస్ ఫుల్‌గా ఉంటాయి ఇక్కడ. అందరూ వచ్చి ధ్యానం చేసుకుని హాయిగా ఉండాలని నేను అనుకుంటాను. ప్రతిరోజు ధ్యానంలో ఇక్కడ కడతాల్లో జరిగే ఆ ధ్యాన మహాయాగం అద్భుతంగా జరగాలి. ఎందుకంటే అది అందరూ లోక కళ్యాణం కొరకు అందరూ బాగుండాలి, శాంతియుతంగా ఉండాలి అని సత్యంతో ఆ మెడిటేషన్ చేస్తారు కాబట్టి అలా అందరూ బాగుండాలి అని చెప్పని నేను మరి ఇక్కడికి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ భోజన సదుపాయాలు అలాగే వసతులు ఎంత చక్కగా ఉన్నాయో మీ మాటల్లో తెలియజేయండి. చాలా అద్భుతంగా ఉంటాయి సార్. అమృతం తిన్నట్టే ఉంటుంది. ఆ అమృతం అప్పట్లో తినకపోవచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడ ఆ అమృతం లాగా ఉంటుంది భోజనం. ప్రతిదీ కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేసుకుని ఆ భోజనం తిని వెళ్తే 1 ఇయర్ అంతా దాంతోనే ఎనర్జెటిక్‌గా ఉండొచ్చు. ఓకే. ఓకే మేడం. మేడం అలానే మీరు నెల్లూరు అంటున్నారు కాబట్టి నెల్లూరులో తపోవనానికి వెళ్ళారా? వెళ్ళాను సార్. మరి చాలా ఆ బాగుంటుంది. తపోవనం యొక్క అనుభవాల్ని కొంచెం షేర్ చేస్తారని కోరుతున్నాను. సార్ నేను వెళ్ళాను 3 టైమ్స్ 4 టైమ్స్. కానీ పత్రి సార్‌తో వెళ్ళినప్పుడు ఎంత ఆనందం అంటే అక్కడ చెరువు గట్టు ఉంది. అక్కడ తర్వాత మెడిటేషన్ చేసుకోవడానికి చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. భోజనం కూడా బాగుంటది. ఓకే. నైస్ మేడం. మరి వంశీకిరణ్ గారితో మీకేమైనా జర్నీ ఉందా? అనుభవాలు గాని? తనతో 2012 నుంచి బాగా తెలుసు వంశీ గారు. అయితే తను కూడా క్లాసులు చెప్తూ బాగా తనకు తెలిసిందంతా కూడా కర్మ ధ్యానం కానీ అదైతే ఇంకా బాగా క్లియర్‌గా చెప్తాడు. కర్మ విపాక ధ్యానం విన్నారా అయింది? కానీ నాకు పత్రి సార్‌తో అనుభవంతోనే ఓకే. ఆ జర్నీలోనే ఉన్నారు. సూపర్. ఓకే. వెరీ నైస్. మరి ఇప్పుడు పిల్లలున్నారు, యువతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎలాంటి మార్గంలో ఉన్నారో మీకు తెలుసు ఆల్రెడీ. కానీ వాళ్ళకి ఈ ధ్యానాన్ని పరిచయం చేయాలన్నా, శాకాహారం గురించి చెప్పాలన్నా మీరేమైనా సలహా చెప్పదలుచుకుంటే మన ఛానల్ చూసే ప్రేక్షకులకి తెలియజేస్తారని కోరుతున్నాను. సార్ పిల్లలు అనేది ఓన్లీ ఎడ్యుకేషన్, తర్వాత జాబు, తర్వాత మ్యారేజ్ అనేది తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ అట్లా అవగాహన అయిపోయింది. కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక 5, 6 ఇయర్స్ నుంచి మెడిటేషన్ నేర్పించి సత్యం తెలియజేస్తూ వాళ్ళకి స్టడీస్, తర్వాత ధ్యానం చేసినందువల్ల వాళ్ళకి ఏం చేయాలా, ఎంతవరకు చదవాలా అనేది ఉంది. మా పిల్లలకు కూడా సార్ చిన్నప్పటి నుంచి కూడా ఎలా వాళ్ళని నేను చదవండి అని గట్టిగా చెప్పను. ఎందుకంటే కొంతవరకు ఎక్కువ ఈ పత్రి సార్ మెడిటేషను, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తీసుకువెళ్తూ మంచి ర్యాంకులు వచ్చేది వాళ్ళకి. అన్ని ఫస్ట్ క్లాసు
స్కూల్‌లో అంత పెద్ద స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి వాళ్ళ శ్రీహర్షిని, శ్రీ సుష్మా అంటే ఎంత ఇష్టమో స్కూల్ అంతా కూడా. ఓకే. ఓకే. ఎందుకంటే ఆ మెడిటేషన్ ద్వారానే వాళ్ళకొక ఆకర్షణ వాళ్ళంటే. ఓకే. ఇప్పుడు మీ ఫ్యామిలీలో అందరూ మెడిటేటర్సేనా ఆ! మేడం? అందరూ మెడిటేషన్ సార్. సూపర్. ఫస్ట్ మా బ్రదరు సుధీరు, ఓకే. తర్వాత వచ్చేసి మా మదరు, ఫాదరు అందరూ మెడిటేషన్. మా సిస్టర్ గాని, ఓహ్! అలాగే మా హస్బెండ్, పిల్లలు అంతా ఫ్యామిలీ, హోల్ సూపర్. ఫ్యామిలీ మెడిటేషన్. సూపర్ మేడం. మీరు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని మా ఛానల్ తరపు నుంచి మేము కోరుతున్నాం. మీ విలువైన సమయాన్ని మా ఎన్ఎంసీ ఛానల్ కేటాయించి మంచి అనుభవాలు, మంచి సందేశాలు అందించినందుకు మా ఎన్ఎంసీ ఛానల్ తరపు నుంచి మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎంసీ వాళ్ళకి. థ్యాంక్ థ్యాంక్ యూ సార్.